ఆయన సముఖానికి వచ్చి ఆయన ముఖదర్శనం చేసుకుంటూ కూర్చొని ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు వైజ్ కౌన్సిలింగ్ అనేది నీకు ఇవ్వబడుతూ ఉంటుంది. వివేకయుక్తమైన జ్ఞానయుక్తమైన దైవవాక్కులు నీలో ఉన్న మూఢత్వాన్ని, నీలో ఉన్న అజ్ఞానాన్ని, నీలో ఉన్న వివేకాన్ని తీసివేసి నిన్ను జ్ఞానవంతుడుగాను, నిన్ను బుద్ధిమంతుడుగాను, సుబుద్ధి కలిగిన వ్యక్తిగాను తీర్చిదిద్దటం అనేది ఆ కర్తవ్యాన్ని, ఆ బాధ్యతని సర్వోన్నత దేవుడిని పక్షంగా తీసుకుంటాడు. ప్రేయర్లో అయితే ముఖ్యంగా ఈ వైజాగ్ జరుగుతున్న ప్రేయర్స్ ద్వారా అయితే వాక్యం అంటే ఏంటో తెలుసుకోవడానికి, క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి, యవనస్తులైన మాకు లోకమును జయించి క్రీస్తులో ఎదగడానికి ఈ వాక్యాలు మాకు ఎంతగానో సహకరిస్తున్నాయి. ఈ 7 hours ప్రేయర్స్లో ఆత్మీయంగా బలపడటమే కాకుండా వాక్యం ద్వారా ఆత్మీయతలో బలపడుతూ ఆశీర్వదించబడుతున్నాము. ఈ 7 hours ప్రేయర్ ద్వారా కూడా మేము ఎంతో బ్లెస్ అవుతున్నాము. నిజంగా ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా స్తుతించాలి, ఆయనతో ఏ విధంగా ప్రార్థనలో పోరాడాలి, అమ్మగారు ఉపవాస ప్రార్థనలు పెట్టిన ఆ ప్రార్థనలో కూడా మేము ఎంతగానో బలపడ్డాము. ప్రతి మంత్ జరిగే ఈ 7 hours ప్రేయర్లో నేను, నా కుటుంబం అయితే ఎంతో ఆశీర్వాదం పొందుకుంటున్నాము. ఈ 7 hours ప్రేయర్ మాత్రం వాటి వల్ల మేము ఎన్నో అద్భుతాలు పొందుకున్నామండి. స్టీఫెన్ పల్ అయ్యగారు, శైలపల్ అమ్మగారి ప్రార్థనల వల్ల మేము ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నాము. ఈ 7 hours ప్రేయర్స్ ఇక్కడ కండక్ట్ చేసిన ఎవ్రీ మంత్ నేను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేము స్పిరిచువల్గా చాలా బ్లెస్ అయ్యాము.